హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇతని కండిషన్ చూసుకుంటే సైడ్స్ అనేది వెనక్కి వెళ్ళడం జరిగింది. సో హెయిర్ లైన్ అనేది వెనక్కి వెళ్ళడం జరిగిందండి. ఇంకా లేట్ చేస్తే మటుకు ఎక్కువ బాల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో రైట్ టైంలో రైట్ డెసిషన్స్ అనేది ఇతను తీసుకోవడం జరిగింది. సో ఇతని కండిషన్ ప్రకారం అయితే సైడ్స్ హెయిర్ లైన్ మంచిగా డిజైన్ చేసి ఇతనికి సర్జరీ అనేది చేయడం జరుగుతుంది. ఇతను డోనర్ ఏరియా అయితే చాలా క్వాలిటీగా ఉందండి. సో ఇతనికి తగ్గట్టు గ్రాఫ్స్ అన్ని డోనర్ ఏరియా నుంచి అయితే తీయచ్చు. సో మిగతా ఏరియాలకు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఇతను చూస్ చేసుకున్న టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్ యూ టెక్నిక్ అండి. సో బిగ్ ఎఫ్ యూ టెక్నిక్ కాబట్టి చాలా న్యాచురల్గా రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. రెండోది హెయిర్ లైన్ అండి. ఇతను ఫేస్కి తగ్గట్టు హెయిర్ లైన్ సైడ్స్ అనేది చాలా బాగా న్యాచురల్గా గీయడం అనేది జరిగిందండి. ట్రిమ్ చేసినాక మనం గమనించుకుంటే హెయిర్ లైన్ ను చాలా న్యాచురల్గా తనకు ఫేస్కి తగ్గట్టు ఎక్కడ అన్యాచురల్గా లేకుండా నీట్గా అనేది గీయడం జరిగిందండి. ట్రిమ్మింగ్ అయితే వాళ్ళే మనకి చేస్తారండి. సో హెడ్ ట్రిమ్ చేసిన తర్వాత అనేది సర్జరీ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది. మనం ఇంటి దగ్గర ఎటువంటి ట్రిమ్ అనేది చేయించుకోవాల్సిన అవసరం లేదు. సో ఇంటి దగ్గర బియర్డ్ చేయించుకోవాలనుకుంటే మటుకు ముందుగానే బియర్డ్ చేయించుకొని వస్తే బాగుంటుందండి. సో గెడ్డం ఉండి జుట్టు లేకుండా ఉంటే బాగుండదు కాబట్టి మనం ఇంటి దగ్గర ట్రిమ్ చేయించుకొని వస్తే సరిపోతుంది. రెండోది సర్జరీ వచ్చేసి 1 డేలో సర్జరీ అనేది ఇతనికి చేయడం జరిగిందండి. ఎందుకంటే తక్కువ గ్రాఫ్ట్లు ఉన్నాయి కాబట్టి సో 1 డేలో సర్జరీ అనేది కంప్లీట్ చేసేసారండి. ఇతనికి మొత్తం గ్రాఫ్ట్లు వచ్చేసి 3000 గ్రాఫ్ట్లు అనేది పెట్టడం జరిగింది. డోనర్ ఏరియా చూసుకుంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఎటువంటి స్క్రాచెస్ పడకుండా నీట్ గా అనేది వీళ్ళు డోనర్ ఏరియా నుంచి గ్రాఫ్ట్లు అనేది పిక్ చేయడం జరిగింది. ఇతనికి సర్జరీ పిక్స్ మీరు గమనిస్తే చాలా న్యాచురల్ గా గ్రాఫ్ట్లు అనేది పెట్టడం జరిగింది. డోనర్ ఏరియా కూడా ఎటువంటి డ్యామేజ్ లేకుండా నీట్ గా గ్రాఫ్ట్లు అనేది తీయడం జరిగింది. సో మనకి వెనక ఉన్న బ్యాండేజ్ వచ్చేసి 1 డే వరకు ఉంచుకోవచ్చండి. ఆ తర్వాత మనం ప్రతి ఒక్క రోజు డోనర్ ఏరియాని క్లీన్ చేసుకుంటూ ఉండాలి, ఉదయం సాయంత్రం. ప్రతి ఒక్కరికి షేడింగ్ ఫేస్ అనేది రావడం జరుగుతుందండి. హెడ్ వాష్ తర్వాత నుంచి షేడింగ్ ఫేస్ అనేది స్టార్ట్ అవుతుంది. అది 3-4 మంత్స్ నుంచి షేడింగ్ ఫేస్ అనేది ఉండడం జరుగుతుంది. తర్వాత అనేది గ్రోత్ అనేది మెల్లమెల్లంగా రావడం జరుగుతుంది. ఇతని కేసులో మనం గమనించుకుంటే చాలా న్యాచురల్ గా రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. సైడ్స్ కూడా టెంపుల్ ఏరియాలో కూడా చాలా న్యాచురల్ గా రిజల్ట్ అనేది రావడం జరిగింది. సో ఇతని కేసులో మనం గమనించుకుంటే చాలా న్యాచురల్ గా రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. ఈవెన్ సెలబ్రిటీస్ కూడా ఇంత న్యాచురల్ గా రిజల్ట్ అనేది రావడం జరగదండి. ఇతనికైతే ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ నీట్ గా అనేది సర్జరీ చేయడం జరిగింది కాబట్టి సో మంచి రిజల్ట్ అనేది రావడం జరిగిందండి. మీరు కూడా అన్ని కనుక్కొని జాగ్రత్తగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ చేయించుకుంటే మీకు కూడా మంచి రిజల్ట్ అనేది ఇలాగనే మీకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. సైనింగ్ ఆఫ్. బాయ్ అండి. ఇంకో గుడ్ న్యూస్ అండి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత క్లినిక్ అంటూ మేము వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడు వెళ్తాము ఏంటి అనేది మేము అప్డేట్ అనేది వీడియోలో చెప్పడం జరుగుతుంది. కంపల్సరీగా ఛానల్ని ఫాలో అవ్వండి. అన్ని డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. మీకు ఉపయోగపడుతుందండి. ఎవరినైనా ఒకరిని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది క్లినిక్కి.